బ్యాడ్ బాయ్ కార్తిక్ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 17న థియేటర్స్ రిలీజ్ అయింది. నాగశౌర్య హీరో. కానీ ఈ సినిమా వచ్చినట్టు చాలామందికి తెలియదు, ఎందుకంటే ప్రమోట్ చేయలేదు, అసలు ఏమీ చేయలేదు. ఒక ఇంటర్వ్యూ లేదు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఒక ట్రైలర్ కూడా వదిలేరు. యూట్యూబ్లో చూశాను నేను ట్రైలర్ కూడా చూసినట్టు గుర్తులేదు నాకు. నాగశౌర్య ఎందుకో మరి దీన్ని ఓన్ చేసుకోలేదు ఈ సినిమాను. ఈ సినిమా వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు ఉంది. 1 గంట 15 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 1 గంట సెకండ్ హాఫ్. సినిమా చూస్తే అంటే స్టార్టింగ్లో మనకు సినిమా వైజాగ్ బ్యాక్డ్రాప్లో హీరో అతని కామెడీ ఫైట్ పరిచయం కామెడియన్స్తో, తర్వాత ఒక పాట రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంది. అక్కడ హీరోకి ఫ్యామిలీ, అక్క, బావ, వీళ్ళందరూ వాళ్ళది ఒక కథ ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. మనకు చుచాయిగా అర్థమవుతుంటుంది, ఎందుకంటే ఓపెనింగ్ సీన్లోనే మనకు ఏదో జరిగినట్టు చూపిస్తారు. ఇక అక్కడి నుంచి సినిమా కామెడీగానే వెళ్ళింది. పర్లేదు, బాగానే వెళ్ళింది. అంటే మరి నేను చాలామంది అంటే నేను విన్నది చండాలంగా ఉందని సినిమా. నాకేం పర్లేదు, బాగానే ఉంది కదా, కమర్షియల్ సినిమా అంటే అలాగే ఉంటుంది కదా అనుకున్నాను. ఇంకా హీరోయిన్ పెద్దగా బాగాలేదు, కానీ బట్ హీరోయిన్తో పరిచయాలు, హీరోయిన్తో ప్రేమలు, పాటలు, ఇవన్నింటి మధ్యన సాయి కుమార్ క్యారెక్టర్ని కామెడీగా వాడుకున్నారు. సాయి కుమార్ది క్యారెక్టర్, అతని ఫ్యామిలీది, అదంతా బాగానే ఉంది. అక్కడ కొన్ని ఫైట్లు పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకా ప్యారలల్గా మనకు విలన్స్ చూపించారు. విలన్ వచ్చేసి మనకు ఈ రాయలసీమ బ్యాక్డ్రాప్లో పెట్టుకున్నారు. అంటే మనకు తెలుసు, అర్థమవుతుంది. ఇలా ఎన్ని సినిమాలు చూడలేదు మనము. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, ఇంకా ఎన్నో, ఇంకా లెక్కలేనన్ని సినిమాలు ఈ మధ్య తగ్గినాయి. కానీ ఫ్యాక్షన్ బేస్డ్ ఈ సినిమాలో మళ్ళీ టచ్ చేశారు. మేబీ ప్రొడ్యూసర్లో మరి డైరెక్టరు రాయలసీమ ఉండొచ్చు. ఎస్పెషల్లీ కదిరిని వాడుకున్నారు. సినిమా మొత్తం షిఫ్ట్ అవుతుంది కదిరిలో. అక్కడ మెయిన్ విలన్స్, అక్కడ కామెడీ అంతా బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గానే వెళ్ళింది, ఎక్కడ సీరియస్ టోన్ తీసుకోలేదు. 1 గంట 15 నిమిషాలు ఉంది ఫస్ట్ హాఫ్. చాలా ఎందుకు అనిపించింది, కానీ మధ్యలో 3 పాటలు ఉన్నాయి. 2 పాటలు హీరోయిన్తో, ఒకటి అవి అంటే స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నాయి. బట్ ఏదో ఉంది అన్నట్టు బాగానే వెళ్ళింది సినిమా. కమర్షియల్ ఫార్మాట్లో కొద్దిగా రిచ్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చేసరికి కదిరిలో నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ది ఆ జాతర, మళ్ళీ అది రియల్ ఫుటేజ్ అనుకుంటాను. మరి సినిమా కోసం తీశారో రియల్ ఫుటేజ్, కానీ భలే తీశారు ఆ పిక్చరైజేషన్. అక్కడ మంచి ఫైట్, అంటే ఫైట్ కాదు, యాక్షన్ లాంటిది. ఇంటర్వెల్లో మామూలే ఒక మంచి షాకింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పెట్టుకున్నారు. బాగానే ఉంది కదా. 1 గంట 15 నిమిషాలు అయినా కానీ 3 పాటలు ఉన్నా, 2-3 ఫైట్లు ఉన్నా, కామెడీ ఉన్నా, అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి కదా. ఎందుకు సినిమా బాలేదు అంటున్నారు, ఎందుకు వీళ్ళు ప్రమోట్ చేయలేదు అనిపించింది నాకు. ఇక సెకండ్ హాఫ్ గంటలో మనకు అంటే కొంతమంది విలన్స్ ఉన్నారు, తమిళ విలన్స్ పెట్టుకున్నారు. మనకు తెలుసు వాళ్ళని, ఎందుకు వాళ్ళు కూడా ప్రమోట్ చేయలేదు, వాళ్ళని కూడా ట్రైలర్లో పెట్టినట్టు లేరు. మరి సాయి కుమార్ ఉన్నట్టు కూడా తెలియదు నాకు. ఓన్లీ నాగేశ్వరి ఒక్కడే ఉన్నాడు అనుకున్నాను నేను. చాలామంది ఉన్నారు సపోర్టింగ్ కాస్ట్లో. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో పాటలు ఏం పెట్టుకోలేదు. ఒకటి పాట బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నారు, సాడ్ సాంగ్. ఇక అంతే. ఇక హీరోకి ఫ్లాష్ బ్యాక్, నేను ఏదో ఉంటుంది అనుకున్నా, బీభత్సంగా ఉంటుంది అనుకున్నా. ఫ్లాష్ బ్యాక్ ముందు మనకు సినిమా స్టార్టింగ్లో ఓపెన్ చేసిన సీను పెద్ద మామూలుగా సింపుల్గానే ఉంది అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఇక అంతే. ఇక అక్కడ మళ్ళీ మనకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ తీసుకొచ్చారు. అక్కడ అతనితో కామెడీ ట్రై చేశారు. వెన్నెల కిషోర్ హీరో కలిసి వీళ్ళంతా ఆడుకోవడము, ఇలా ముందుకెళ్ళింది. ఇంకా ప్రీ క్లైమాక్స్లో పెద్ద భారీ ఫైట్, ఇంకా హాస్పిటల్లో పెద్ద ఫైట్ పెట్టుకున్నారు. తర్వాత క్లైమాక్స్ సింపుల్గా తేల్చేశారు. అంతే, తక్కువని అయిపోయింది సినిమా. కొద్దిగా ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం బాగా ఎలాబొరేట్గా తీసింది వచ్చి, బట్ ఎందుకు మరి అలా చుట్టేశారు సెకండ్ హాఫ్. బట్ ఓకేగా ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు చాలా చూసాం మనము ఇంతకుముందు, లెక్కలేనని చూసాం. బట్ నాగేశ్వరి మంచిగా ఉన్నాడు, మంచి హైట్ వెయిట్, పర్సనాలిటీస్, డాన్సులు, ఫైట్లు, డైలాగ్ అంతా బాగుంది. ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు దీన్ని ప్రమోట్ చేయలేదు, ఎందుకు ఎవరు చూడట్లేదు నాకు తెలియదు. అంటే ఇది అక్క తమ్ముళ్ళ సినిమా. ఇది రీసెంట్గా నితిన్ తమ్ముడు వచ్చింది, అది చండాలంగా ఉంటుంది. అంతకుముందు నాని అండ్ భూమిక చావ్లాది ఎంసీఏ వచ్చింది, అది హిట్ అయ్యేది, బాగుంది. ఇది కూడా బాగానే ఉంది, చూడొచ్చు థియేటర్స్లో. యాక్చువల్గా నాకు తెలిసి టైటిల్ రాంగ్ అనుకుంటా. బ్యాడ్ బాయ్ కార్తిక్ అనడం వల్ల ఏదో క్లాస్ టైటిల్ అయిపోయింది, అర్బన్ ఆడియన్స్ అనుకుంటారు, కానీ ఇది యాక్చువల్లీ మాస్ సినిమా. ఈ సినిమాకు కరెక్ట్ టైటిల్ వచ్చి కదిరి నరసింహుడు అని పెట్టింటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అన్న వచ్చేవి, బీసీ సెంటర్లో సినిమా నడిచేదేమో. ఇప్పుడు ఎవరికి కాకుండా పోయింది ఈ సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్. నాకైతే ఓకే అనిపించింది, చూడొచ్చు. నాకైతే బోరింగ్ కొట్టలేదు, ఎంటర్టైనింగ్గానే ఉంది. మరి ఎంగేజింగ్, మరి గ్రిప్పింగ్ ఏం లేదు, కానీ ఎంటర్టైనింగ్గా ఉంది, అంత చాలు. నాకు ఎంటర్టైన్ చేసింది చాలు. సో 2 గంటల 10 నిమిషాల సినిమా చూడండి, థియేటర్స్లో ఉంది. నాగేశ్వరిది నాకు అప్పుడెప్పుడో వచ్చిన చలో సినిమా చాలా ఇష్టము. ఆ తర్వాత సినిమాలు ఏం పెద్దగా నచ్చలేదు, కానీ ఇది ఓకేగా ఉంది సినిమా అంటే సినిమా లాగానే కమర్షియల్ సినిమా ఫార్మాట్లోనే ఉంది. సో నా రేటింగ్ వచ్చి 2/5. సో థియేటర్లో ఉంది, చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇక లేదు ఇంకా థియేటర్లో చూడలేము, ఓటీటీకి వచ్చాక చూస్తామంటే ఇక మీ ఇష్టం అది. ఓకే, బాయ్. ఇంకోటి ఖచ్చితంగా చూడాలంటే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఏం లేదు.
ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా చూసాం మనము. నాగశౌర్యాన్ని ఇష్టపడితే కానీ చూసేయచ్చు ఒకసారి. ఓకే, బాయ్.